కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ హద్దులు దాటడమేనని అన్నారు. తిమ్మాపురంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం అనంతరం నానాజీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖాదీ, చేనేత మరియు చిన్న పరిశ్రమల డైరెక్టర్ స్థిరంగి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం వైసీపీ రాజకీయ దివాళా కోరుతానంటే నిదర్శనమని విమర్శించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. స్టేట్ ఎస్సీ మాది కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజా, జనసేన నాయకులు గోవింద్, ముద్రగడ్డ రమేష్, బండారు మురళి, అద్దంకి వీరబాబు తదితరులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను కాకినాడ రూరల్ మండల ప్రెసిడెంట్ కరేట్ల గోవిందరాజు మాట్లాడుతున్నాను. మరి నిన్న మా ప్రీతం నాయకులు గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారు మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమం కోసం 2 సంవత్సరాలు పూర్తయిన కార్యక్రమం కోసం మన తిమ్మాపురం గ్రామంలో పెట్టిన మీటింగ్లో మరి ఆయన ఎవరో తోట తిమ్మూర్తి గారు కాపు కులాలు అందరూ కలిపి పెట్టిన మీటింగ్ అది. కానీ కాపులకి వైసీపీ పార్టీ ఎప్పుడైనా ఏ కార్యక్రమం కానీ కాపు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎవరైనా చేశారని మీ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఎవరైనా సరే కాపు కులానికి ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మీ వైసీపీ పార్టీలో ఎప్పుడైనా తెచ్చారని చెప్పండి, మేము నిజంగా ఒప్పుకుంటాం. కాపు కులం అంటే ఒక కాపుకే ఒక కాపు కులం కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఓసీ, ఓ బీసీ, ఎస్సీ అందరు కలిపి వచ్చిన పార్టీ మా జనసేన పార్టీ. అటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో, మన ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో సంపాదించుకున్న ఏకైక. అందరికీ జై భీమ్. నా పేరు వల్లూరు రాజా. నేను ఆంధ్రప్రదేశ్ మాది కార్పొరేషన్ డైరెక్టర్ని. నిన్న జరిగిన కాకినాడ రూరల్లో మా పంతం నానాజీ గారు ప్రెస్ మీట్లో జరిగిన సంభాషణ బట్టి కారుమూరి వెంకటరెడ్డి ఆడు పేటీఎం బ్యాచ్ గడు, నువ్వెంత నీ బొతికెంతరా, నువ్వెవడవరా అసలు మా పంతం నానాజీ గారు అన్నానికి, నువ్వు ఎవడవే అసలు అని అడుగుతున్నా. నువ్వు డబ్బులు తీసుకున్నావా మాట్లాడావా అని పోయే పేటీఎం గడివి. మా పంతం నానాజీ గారు అక్కడ దళిత డాక్టరా అని కాదు, ఆ సంభాషణ గుర్తుపెట్టుకో. ఆ తర్వాత దానికి పశ్చాత్తాపడి ఆయన దీక్ష చేశారు. అది మా నాయకుడి లక్షణం. అంతేగాని నోటుకు వచ్చినట్టు ఎదవాడు వాడు మానే. అదొకటి. మీ జగన్ ప్రభుత్వంలో మా డాక్టర్, మా దళిత సోదరుడైన డాక్టర్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఆయనకి ఆయన ఆత్మహత్య చేసుకున్నది జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ అదేదో ప్రపంచ యుద్ధం నెగ్గేసినట్టు మా దళిత సోదరుని చంపేసి ఒక గిఫ్ట్ బ్యాక్ చేసి వస్తే జైలు నుంచి వచ్చిన వాడికి ఓ పూలమాలలో దాంట్లో ఈ వైసీపీ నాయకులు అందరూ. ఏమన్నా ప్రపంచ యుద్ధం ఏమైనా గెలిచి వచ్చాడా? మా దళితులను అన్యాయం చేసిన పార్టీ ఏదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీయా? ఎందుకంటే మా 27 పథకాలు తొలగించాడు. అంబేద్కర్ విద్యా విధానాన్ని జగన్ విద్యా విధానంగా మార్చుకున్నాడు. తరతరాల నుంచి వస్తున్నది. అక్రమాలు అన్యాయాలు చేసిన పార్టీ ఏమనంటే వైసీపీ పార్టీ. నిన్న రోజున మా పంతం నానాజీ గారు తిమ్మాపురం ప్రజ్ఞా కళ్యాణ మండపంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ పిలిచి ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు మేము ఏం చేసామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఏమేం చేశారో చెప్తూ జరిగింది. కానీ అక్కడ తోట తిరుమూర్తులు గారి ఇంటికాడ మన కాపు రెడ్డి నాయకులందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇది చాలా దారుణం. మీరందరూ కూడా గతంలో ఏం చేశారు? ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఒక కులాన్ని గురించి ఒక ముందుకు వచ్చిన నాయకుడిని ఇలా కించపరిచి ఎలా కులం నుంచి కింద తొక్కేద్దామని చెప్పి అనుకున్న నాయకులు ఎవరినో మీరే సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే కన్నబాబు గారు మాట్లాడుతున్నారండి. మా కురసాల కన్నబాబు గారు ఆయన మంత్రిగా ఉండి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఎంత అవినీతి చేశారో మా అందరికీ కూడా తెలుసు. నేను కూడా పిఆర్పి టైంలో ఆయన వెనకాల తిరిగాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మన చిరంజీవి గారు సీట్ ఇవ్వగానే మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన నగ్గించుకుని తిరిగి ఒక 20 రోజులు కష్టపడి తిరిగి ఆయన నగ్గించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన చూస్తాం. అప్పుడు ఎలా వచ్చారు? ఆయన ఒక బండి మీద వచ్చి
ఆయన జీవనం ఇక్కడ సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు తిమ్మాపురం గ్రామంలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడారు. చివరిలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రతీకారం కూడా ఉంటుందని చెప్పి ఆయన ఒక్క మాట అనగానే ఈ రోజున కాకినాడ రూరల్ వైసీపీ మాజీ నాయకులందరూ కూడా మైకులు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో మీకోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రజలకి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా వాళ్ళకి నెరవేర్చాలని దాని మీద మాత్రమే పనిచేశారు. కడప నుంచి కాకినాడ వెళ్ళే మెయిన్ రోడ్డు కూడా ఎంత దారుణంగా ఉండేది. 40 నిమిషాలు పట్టింది మేము కాకినాడ రావాలంటే కారులో. నడకుదురు గ్రామంలో ఒక మహిళ పడి చనిపోతే ఆ రోడ్డు పట్టించుకునే దుస్థితి మీ వైసీపీ నాయకులు ఎవరికైనా ఆ రోజు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అప్పుడు ఆ మహిళ నమస్కారం. నా పేరు సరంగ శ్రీనివాసరావు, ఖాదీ బోర్డు విలేజ్ స్టేట్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా నిన్న రామచంద్రపురంలో వెంకటాపురంలో వైఎస్ఆర్సిపి కోప నాయకులు ఆత్మీయ కలయిక అని సమావేశం పెట్టుకున్నారు. అక్కడే కాపుల్ని విడదీసినట్టుగా వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీ కాపు నాయకులను ఆత్మీయ కలయికని పెట్టాలని వైసీపీ కాపు నాయకులను పెట్టి అక్కడే విడదీసిన వాళ్ళు ఎవరో ప్రజలే తెలుసుకోవాలి. దాన్ని దృష్ట్యా నిన్న తిమ్మాపురంని శ్రీ పంతం నానాజీ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, పంతం నానాజీ గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళని ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఒక వెంకటరెడ్డి అనే రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ వెంకటరెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆర్పిక్ తాగి బాత్రూమ్ కడిగే ఆర్పిక్ తాగి యాక్టింగ్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే, అదే అక్కడ అందరూ ఆర్పిక్ రెడ్డి గారు అని పిలుస్తారు. జగన్ రెడ్డి గారు ఆఫీస్లో ఆర్పిక్ రెడ్డి గారు నిన్ను చూడటానికి